ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీంతో తెలంగాణ భవన్ కు భారీగా తరలి వస్తున్నారు గులాబీ నేతలు, కార్యకర్తలు. పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అటు నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ పై సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను ప్రశ్నించిన అధికారులు ఈ కేసులో అసలు కీలక వ్యక్తిగా భావిస్తున్న కేసీఆర్ ను ప్రశ్నించనుంది. సిట్ విచారణకు హాజరు కావాలా వద్దా అనే దానిపై ఉదయం నుంచి న్యాయ నిపుణులు, పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు కేసీఆర్. నోటీసులపై కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేశారు. రికార్డుల్లో నందినగర్ అడ్రసే ఉండడంతో సిట్ నోటీసులపై డిస్కస్ చేశారు. ఒకవేళ కోర్టుకు వెళ్లినా కేసు నిలబడదని విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. మధ్యాహ్నం సిట్ విచారణకు అటెండ్ కానున్నారు. మరోవైపు కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ప్రతిపక్ష నేతను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమని విమర్శించారు. రేట్ అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? చంద్రిక, కేసీఆర్ ప్రస్తుతానికైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. వాస్తవానికి మనకు నిన్న ఇచ్చిన సమయం ప్రకారం అయితే ఈ సమయం కల్లా నందినగర్కు రావాల్సి ఉండే, బంజారాహిల్స్కు. కానీ కొంత షెడ్యూల్లో చేయింది అని చెప్తున్నారు. మధ్యాహ్నం వరకు ఆయన ఎర్రవల్లి నుంచి బయలుదేరి నందినగర్కు చేరుకుంటారు. 3 గంటలకు ఈ సిట్ విచారణ విషయం మనకు తెలిసిందే. ఇక ఈరోజు కేసీఆర్ను సిట్ విచారిస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇంకొక వైపు తెలంగాణ భవన్ కూడా భారీగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి పిలుపునిచ్చింది. ప్రస్తుతం నేను తెలంగాణ భవన్ దగ్గర ఉన్న పోలీస్ ఫోర్స్ చూడొచ్చు. సో భారీగా పోలీస్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇక్కడికి తెలంగాణ భవన్కు తరలి వస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి కొంత నిరసన కార్యక్రమంలో భాగంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు కాబట్టి సో పెద్ద ఎత్తున పోలీసులు అయితే వచ్చారు. ఇవి ఫోర్స్ అంతా కూడా తెలంగాణ భవన్ ఎదురుగానే ఉంది. ఇంకొక వైపు కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, ఈ రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది కార్యకర్తలను బీఆర్ఎస్ తరలిస్తుంది. ఒక బల ప్రదర్శన అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక మరోవైపు తెలంగాణ భవన్లో దాదాపుగా 2500 నుంచి 3000 మందికి భోజనాలకు కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. ఒకవైపు ఏమో కేసీఆర్కు సంబంధించి అక్కడ విచారణ జరుగుతుంటుంది. సేమ్ టైంలో కార్యకర్తలు, నేతలందరూ కూడా తెలంగాణ భవన్కు వచ్చి ఉంటారు. ఇంకొక వైపు నిరసన కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి చేపట్టనున్నట్టుగా తెలిసింది. దీంతో ఒకవేళ బయటకు వెళ్ళి కార్యకర్తలు ఏదైనా డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి భారీగా పోలీసులు అయితే మోహరించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎప్పటికప్పటికీ ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా. ఇక ఇప్పటికే నిన్న మొత్తం కూడా ఈ నోటీసులకు సంబంధించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి హరీష్ రావు, కేటీఆర్, మిగతా కొంతమంది నాయకులు, అట్లనే న్యాయవాదులు కూడా సమావేశమయ్యారు. నిన్న వాస్తవానికి నోటీసుల మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి నోటీసుల మీద కోర్టుకు కూడా వెళ్ళాలనుకున్నారు. కానీ మిగతా రాష్ట్రాలలో కోర్టు తీర్పులు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కోర్టు తీర్పులు ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నందినగర్ నివాసంలో మేము విచారిస్తామని చెప్పి సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. నోటీసులో కూడా ఈ విషయాన్ని పొందుపరిచింది. కేసీఆర్ ఏమో అంతకుముందు రిప్లై ఇచ్చినప్పుడు నేను నందినగర్ రాలేను, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా రాలేను, మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఉంది కదా, నేను ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నాను, అక్కడికి రండి అని చెప్పి ఆ రిప్లైలో ఇచ్చారు. పోలీసులకు కూడా సూచించారు. కానీ పోలీసులు ఏమన్నారంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా ఈ అక్రమమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మేము అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అక్కడికి తరలించలేము నా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు. ఇంకొక వైపు రికార్డులను కూడా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురాలేము, మీరే నందినగర్కు రావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇంకొక వైపు కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించారు. అక్కడ ఎవరు లేకపోవడంతో నందినగర్ నివాసంలో నోటీసులు కూడా గోడకు అంటించారు. అయితే మొత్తానికి నిన్న డే అంతా కూడా దీని మీద చర్చించారు. విచారణకు హాజరు కావాలా లేదా నందినగర్కు, లేదంటే మరొకసారి
సిట్కి ఏమైనా లేఖ రాసి నందినగర్కి విచారణకు మీరే రండి అని చెప్పాలనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఫైనల్గా కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా వ్యతిరేక తీర్పు వస్తే అది బీఆర్ఎస్కు కొంత నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇంకొక అంశం ఏంటంటే అది ప్రజల్లో కూడా నెగిటివ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మీరు ఎందుకు విచారణకు రారు అనేటువంటి సంకేతాలు కూడా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఫైనల్గా నందినగర్కు నివాసానికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ విచారణ ఉంటుంది. ఇక భారీగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ ఉంటుంది. 1 గంట వరకు నందినగర్ నివాసానికి కేసీఆర్ ఎర్రవల్లి నుంచి చేరుకుంటారనేది మనకు బీఆర్ఎస్ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ దగ్గర అడవుడైతే నెలకొన్నది. చంద్రిక.